హలో అండి, అందరికీ నమస్కారం. సో ఎంబీబీఎస్ సీట్ రాలేదని ఎవరైతే వెయిట్ చేశారో, కొంతమంది రిజిస్టర్ చేసుకోకుండా సీట్ రాలేదని ఆ, ఇలా రకరకాలుగా ఎంబీబీఎస్ ఒకటి, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ ఇవన్నీ కూడా చాలా ఆల్ ఇండియా కోటాలో కానీ లేదంటే తెలంగాణ, ఏపీ కోటా కౌన్సిలింగ్స్లో రిజిస్టర్ చేసుకోలేదని, రిజిస్టర్ చేసుకున్న సీట్ రాలేదని చాలామంది బాధపడ్డారు. అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, మనకి ఇప్పుడే జస్ట్ ఇంతకుముందే మనకి ఆల్ ఇండియా కోటాలో ఈ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ సీట్ల కోసము స్టే వేకెన్సీ రౌండ్ 5 స్కెడ్యూల్ రిలీజ్ చేశారనమాట. సో స్కెడ్యూల్ రౌండ్ 5 అండ్ రౌండ్ 6 కూడా రెండు ఉన్నాయి, 2 రౌండ్లు పెడుతున్నారు. సో అయితే ఒక్కసారి చూడండి, రౌండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 9th నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 9th అండ్ 10th 2 రోజులే ఇచ్చారు టైము కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. అండ్ ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళైతే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో చాయిస్ ఫిల్లింగ్ 9th నుంచి 11th వరకు టైం ఇచ్చారు చూడండి. సో ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా చాయిస్ ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు 9th నుంచి 11th వరకు. లేదు, కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషను ప్లస్ చాయిస్ ఫిల్లింగ్ 2 చేసేసుకోవచ్చు. అండ్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్ అంటే అలాట్మెంట్స్ మనకి 12th డిసెంబర్న ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత రిపోర్టింగ్ ఏమో 13th నుంచి 18th వరకు టైం ఇచ్చారు. ఇది రౌండ్ 5కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. సో అది వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎక్కడెక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి ఏంటి అనేది. అదేవిధంగా నెక్స్ట్ రౌండ్ 6 కూడా చూసుకున్నట్లయితే, సో మనకి రౌండ్ 5 18th వరకు టైం ఇచ్చారు కదా రిపోర్టింగ్కి. సో దాని తర్వాత మళ్ళీ 20th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 20th, 21st, 22 3 days ఇచ్చారు. అండ్ దెన్ చాయిస్ ఫిల్లింగ్ 20, 21, 22 అది కూడా 3 days. 2 చాయిస్ ఫిల్లింగ్, రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ 2 కలిపి ఉంటున్నాయి అన్నమాట. దాని తర్వాత 24వ తారీఖు మనకి అలాట్మెంట్స్ వస్తాయి. 25 నుంచి 31 వరకు మనకి క్లియర్గా జాయినింగ్ రిపోర్టింగ్ చేయడానికి అనమాట, జాయిన్ అవ్వడానికి రిపోర్ట్ చేయాలి. సో ఇది ఆల్ ఇండియా కోటాకి సంబంధించింది. అయితే మరి ఏపీ, తెలంగాణలో మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. మేబీ ఇక్కడ దీనికి బీడీఎస్ సీట్లు ఉన్నాయి కాబట్టి బీడీఎస్కి మాత్రమే ఇచ్చినట్టున్నాడు, ఎంబీబీఎస్ సీట్లు లేవనుకుంటా. అందుకే దీంట్లో ఎంబీబీఎస్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇక్కడ పైన మీరు టైటిల్ చూడొచ్చు, స్కెడ్యూల్ ఆఫ్ రౌండ్ 5 అండ్ రౌండ్ 6 యూజీ కౌన్సిలింగ్ 2025 ఫర్ బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సీట్స్. అయితే ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే మనకి ఎంబీబీఎస్ సీట్లు కూడా కొన్ని సి కేటగిరీలో మిగిలిపోయాయని తెలిసింది. యాక్చువల్గా వాటికి సంబంధించి మనకి కట్ ఆఫ్ డేటు November 20th అని చెప్పేసి ఆ రోజే ఏపీలో, తెలంగాణలో కూడా అడ్మిషన్స్ క్లోజ్ చేశారు. స్టే వేకెన్సీ రౌండ్ కూడా 1, 2, ఏపీలో అయితే 3 స్టే వేకెన్సీస్ పెట్టడం జరిగింది. అయితే ఇదే విధంగా మనకి వేరే స్టేట్స్ నుంచి కూడా మనకి న్యూస్ వచ్చింది ఏంటి అని అంటే, అక్కడ కూడా ఫైనల్ రౌండ్ లేదా స్టే వేకెన్సీ రౌండ్ ఇలాంటివి మళ్ళీ రిజిస్ట్రేషను అండ్ చాయిస్ ఫిల్లింగ్ రీఓపెన్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందనమాట. సో కాబట్టి మన దగ్గర కూడా ఓపెన్ అవుతాయి అనేసి అనుకుంటున్నాను. ఏపీలో అయితే ఎంబీబీఎస్ సీట్లు సి కేటగిరీలో ఉన్నాయని తెలిసింది. సో దాంతోపాటు ఇంకా చాలా బీడీఎస్ సీట్లు కూడా ఏపీలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే మరి ఎంబీబీఎస్ సీట్లు అయితే ఎక్కడ మిగల్లేదు. సో మొత్తం అందరూ జాయిన్ అయిపోయారని తెలిసింది. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే డెఫినెట్గా వాటి కోసం కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. మేబీ బీడీఎస్ సీట్లు ఏమైనా ఉంటే బీడీఎస్ కోసమైనా ఓపెన్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది మీరు కూడా తెలియజేయండి. ఎవరెవరైతే ఇలాంటి ఆపర్చునిటీ మన తెలంగాణ అండ్ ఏపీలో కూడా ఓపెన్ అవ్వాలి, కొత్త రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వాలి అండ్ మళ్ళీ కౌన్సిలింగ్ ఇంకొక రౌండ్ 2 రౌండ్లు పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.